ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమవుతున్న ఈ సమయంలో ఏపీ ప్రజలకు మరో ముప్పు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రకు మరో అల్పపీడనం ముప్పు ఉంది. పశ్చిమ మధ్య దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. సెప్టెంబర్ 5 నాటికి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇక తెలంగాణకు వానగండం తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో వాయుగుండం బలహీన పడబోతుందని పేర్కొంది. దాని ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలే కురవనున్నాయి. మరోవైపు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడనుందని పేర్కొంది.